మా న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్కేజీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ నుంచి విమానాశ్రయ శాఖ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఈరోజు ఎన్కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నుంచి సప్లయర్లు, కాంట్రాక్టర్లు మరియు శ్రామికులు అందరూ కలిసి ధర్నాకు దిగడం జరిగింది. ఈ ధర్నాలో వారు ఒక విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ కేశినేని శివనాథ్ గారికి వాళ్ళు విన్నపించుకుంటూ ఒక ఉత్తరం అయితే రాయడం జరిగింది. ఆ ఉత్తరంలో వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఏదైతే ఉందో వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళకు జీతభత్యాలు కూడా గత 6 నెలల నుంచి రానున్న వాళ్ళు ధర్నాలకు దిగారు. అదేవిధంగా ఎల్కేజీ సంస్థలో ఉన్నటువంటి కొంత మేరకు స్క్రాప్ కూడా అమ్మి ఇస్తామని వారు చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళు ఇయ్యనందున వాళ్ళు ధర్నాకు దిగారు. మా బకాయిలు మాకు వెంటనే చెల్లించాలంటూ వాళ్ళు ధర్నాకు ఈరోజు దిగడం జరిగింది. ఏడీ ఆఫీస్ నందు మరియు విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళ మొర అలా వినిపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వార్తను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా వాళ్ళు కోరుకుంటున్నారు. ప్లకార్డులు మరియు ఫ్లెక్సీలుతో వాళ్ళ ధర్నాలకు దిగుతున్నారు. వాళ్ళకు రావాల్సిన బకాయిలు త్వరగా రావాల్సిందిగా 2000 మంది కుటుంబాలు రోడ్డున పడే అవకాశము మరియు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మాకు తగిన న్యాయం చేకూర్చాలని అందరూ కలిసి ధర్నాకు దిగడం అయితే జరిగింది. అందరూ ఈరోజు ధర్నాకు దిగారు. వాళ్ళ యొక్క ఎన్కేజీ నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నారు.